అందరికీ నమస్కారం. పోస్ట్ కోవిడ్ పీరియడ్ అంటే కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత నుంచి చాలా మందిలో తుంటి నొప్పులు అలాగే నడు నొప్పి ఎక్కువ అవడం అనేది గమనిస్తూ ఉన్నాం. ఈ తుంటి నొప్పి నడు నొప్పి ఏ కారణాల వల్ల వస్తాయి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ బివి గురునాథ్ శర్మ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, విజయవాడ. తుంటి నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మోస్ట్ కామన్ గా వచ్చేది ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమరల్ హెడ్ అని పిలుస్తాం. అంటే తుంటిలో ఉండే బంతి కింద కీల్లో ఆ బంతి ఫిమరల్ హెడ్ ఏదైతే ఉంటుందో దానికి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల వచ్చే సమస్యే ఈ ఎవాస్కులర్ ఫిమరల్ హెడ్ అని అంటాం. ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫిమరల్ హెడ్ వచ్చినప్పుడు ఆ బాల్ కి కనుక బ్లడ్ సప్లై తగ్గిపోతే ఆ బ్లడ్ సప్లై తగ్గిపోయిన ఏరియాలో ఉన్న ఎముక అంతా కూడా చిన్న చిన్నగా కుళ్ళిపోతూ కొంతకాలానికి ఎముక పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ఆ ఎముక డ్యామేజ్ అవడం తోటి జాయింట్ మొబిలిటీ బాగా ఎఫెక్ట్ అయిపోయి తుంటి నొప్పి వస్తుంది. ఈ తుంటి నొప్పి క్రమంగా చిన్నగా పైన నడుము మీద దాని ఎఫెక్ట్ చూపించి నడుములో ఉండే ఇబ్బందులను కూడా బయటికి తీసుకొస్తుంది. నడుము కూడా వయసు కొద్దీ కొంచెం అరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ తుంటి పని చేయకపోవడం వల్ల వచ్చిన అదనపు బాధ్యతల వల్ల నడుము మీద ఇంకా ఎక్కువ లోడ్ పడి నడుము కూడా డ్యామేజ్ అవుతుంది. సో దాన్ని డీజనరేటివ్ లంబార్ స్పాండిలోసిస్ అంటాం. అలాగే ఈ నడుములో నొప్పి తుంటి నొప్పి రెండు కలిపి వారికి ఇంకా ఇబ్బంది ఎక్కువ వస్తుంది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. తుంటి నొప్పిని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. వెంబడే డాక్టర్ని సంప్రదించి దానికి కావాల్సిన జాగ్రత్తలు, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.